ఇది డ్రమ్ము సీల్డర్. ఇటువంటి నాగం లేయాలి. అంటే ఇది కొద్దిగా అంత రాంగ్ ఇచ్చిండు. దీనికి ఒక్క నాగలి, దీనికి ఒక్క నాగలి. ఈ నాగం రచ్చులల్లో ఏది గింజలు పడాలి. ఇప్పుడు ఇది హెవీ ఇచ్చిండు కదా, హెవీ అవసరం లేదు. ఒక సింగిల్ పట్టి ఒక్కటి సరిపోతుంది. ఇది సింగిల్ పట్టి ఈ నమూనా ఇది ప్లాస్టిక్, ఇది ఇనుపది. కాకపోతే మనం ప్లాస్టిక్ దానికి వేయాలి. ఈ నాగలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ డ్రమ్ముకు ఒక్క నాగలి, దీనికి ఒక ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ అల్లుగల్లా మనకు గింజలు పడాలి. ఈ టైప్లో వేయాలి. తింపితే తిరగాలి. ఈ హోల్స్ కూడా ఎత్తు వంపులు చేసుకోవాలి. మన అడ్జస్టింగ్ ఈ పయ్యలు ఉన్నాయి, ఈ డ్రమ్ ఉన్నది. ఇదొక్కటి రింగ్ ఒకటి కొట్టాలి, ఈ ఒక్క రింగ్ కొట్టాలి. ఇక్కడ ఒక అంటే ఇప్పుడు నా డ్రమ్ సీల్డర్కు ఇక్కడ ఒక రింగ్ కొట్టాలి. ఇప్పుడు 3 రింగులు కొట్టాలి. ఈ ఒక పట్టి ఉండాలి. ఈ పట్టికే ఎన్ని హోల్స్ ఉన్నాయో 1 2 3 4 5 6 7 8 నాగం లేవాలి. వాటికి 8 నాగం వేసి చిన్న చిన్నగా అంటే గింజలు పడేటట్టు ఈ నాగలు అయితే ఇవి రాంగ్ ఇచ్చిన అన్నట్టు. ఇవి ఈ హోల్కు తగ్గట్టు ఇవ్వాలి. ఈ హోల్కు తగ్గట్టు ఇవ్వాలి, కానీ రెండింటి కలిసి ఒక దగ్గర ఇచ్చాను, రాంగ్ ఇచ్చాను. ఈ హోల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఆల్రెడీ ఇక్కడ ఉండ బాపతి కడిగేసి మళ్ళీ ఇక్కడ ఇచ్చాను. అర్థమైందిగా? ఈ టైప్లో వేయాలి. సరే అంటే ఇది ఇనుపది, ఇదే టైప్లో ప్లాస్టిక్ దానికి వేయాలి. ప్లాస్టిక్ సామాను ఉన్నాయి. ఇది ఒక మెటీరియల్ ఫ్రేమ్ మాత్రమే ఒకటి బనాయించాలి. సరే మరి.